ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ నడికుడి నుంచి శ్రీకాళహస్తి 3 జిల్లాల్ని కలుపుతూ 2289 కోట్లతో స్టార్ట్ చేసిన ఈ రైల్వే ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ట్రైన్స్ ఎప్పటి నుంచి ఈ రూట్లో నుంచి వెళ్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయి, అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గైస్, నేను మీ నరసింహ. 2012లో 2289 కోట్ల రూపాయలతో నడికుడి నుంచి శ్రీకాళహస్తి 309 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ మన ఏపీలో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్కి మన ఏపీ గవర్నమెంట్ 50% ఫండింగ్ ఇస్తుంది, మిగతా 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. వన్స్ ఈ రైల్వే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్కి కొత్త రైల్వే కనెక్టివిటీ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ని మొత్తం 5 ఫేజెస్ గా డివైడ్ చేశారు. ఫేజ్ 1 పిడుగురాళ్ల టు శావెల్లిపురం 47 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నడికుడి పిడుగురాళ్ల మధ్యలో ఉన్న బీబీ నగర్ సెక్షన్ క్రాసింగ్ ద్వారా ఆల్రెడీ గుంటూరుకి రైల్వే సర్వీసెస్ స్టార్ట్ అయిపోయాయి. ప్రెజెంట్ నేను ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నాను. గొల్లకమ్మ టు దర్శి ఇది మొత్తం 27 కిలోమీటర్ల ట్రాక్ లైన్. వన్స్ ఈ ట్రాక్ లైన్ కంప్లీట్ అయిపోతే నడికుడి నుంచి దర్శి వరకు 122 కిలోమీటర్ల ట్రాక్ లైన్ కంప్లీట్ అయిపోతుంది. దర్శిలో రైల్వే స్టేషన్, ట్రాక్, సిగ్నలింగ్ సిస్టమ్ వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ దర్శి నుంచి గుంటూరు అలానే నడికుడికి రైల్వే సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి. ఫేజ్ 3 దర్శి, పొదిలి, కనిగిరి 53 కిలోమీటర్ల ట్రాక్ లైన్ కంప్లీట్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఫేజ్ 4 కనిగిరి టు పామూరు 35 కిలోమీటర్ల ట్రాక్ లైన్ కంప్లీట్ అవడానికి కూడా మరికొన్ని రోజులు పడుతుంది. ఫేజ్ 5 ఇది ఫైనల్ ఫేజ్. పామూరు నుంచి శ్రీకాళహస్తి 90 కిలోమీటర్స్ రైల్వే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే నడికుడి నుంచి శ్రీకాళహస్తి 309 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 5 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి రైల్వే సర్వీసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సెకండ్ సర్వీస్ అతి త్వరలో స్టార్ట్ అవబోతుంది. రిమైనింగ్ 3 ఫేజెస్ అనేవి ఇంకొక 4 to 5 years పడుతుంది. వన్స్ ఈ 5 ఫేజెస్లో ఉన్న రైల్వే స్టేషన్స్ కంప్లీట్ అయిపోతే చెన్నై సెంట్రల్కి రైల్వే కనెక్టివిటీ వస్తుంది. అంతేకాకుండా గుంటూరు నుంచి తిరుపతికి షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే అసలు ఎందుకు నడికుడి నుంచి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు? ఎందుకంటే విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి రైల్వే కనెక్టివిటీ కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండిద్ది, ఆల్రెడీ విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి ట్రైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అంటే ఎప్పుడైనా ఫ్లడ్స్ అలానే రైన్స్ వచ్చినప్పుడు విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళటానికి ట్రైన్స్కి చాలా ఇబ్బంది అవుతున్నాయి, ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఒక ఆల్టర్నేటివ్ వే కావాలి అని నడికుడి నుంచి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ఒక ఆల్టర్నేటివ్ వే చెన్నైకి వేశారు. సో ఇది గైస్ నడికుడి నుంచి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్ట్. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ గురించి కావాలో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.